ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 అర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 9. నా వీడియోస్ని ఇంతలా చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎవ్రీడే నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ షార్ట్ డిస్టెన్స్ రైడ్ పడింది, హబ్సిగూడ టు మల్లాపూర్. కస్టమర్ ఎగ్జాక్ట్ గా చౌరస్తా మధ్యలో పెట్టాడు లొకేషన్. ఎందుకైనా మంచిదని కాల్ చేశా, కానీ కస్టమర్ ఇట్ సైడ్ ఉన్నాడు. ఫాస్ట్ గా వెళ్ళి పికప్ చేసేసుకున్నా ఇంకా కస్టమర్ ని. ఫస్ట్ రైడ్ కి 56 రూపీస్ వచ్చాయి. కస్టమర్ దగ్గర చేంజ్ లేదంట, సో 60 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సెకండ్ ఆర్డర్ మనకి జెప్టోలో పడింది. జెప్టో స్టోర్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఐటమ్ నేమ్ గోద్రేజ్ క్లాసిక్ టమాటో నైఫ్ అంట. ఇదే జెప్టో స్టోర్. ఫాస్ట్ గా వెళ్ళి కత్తి తీసేసుకుందాం. మిస్టేక్ అయిపోయింది, చాలా పెద్ద మిస్టేక్ కాదు, చిన్న మిస్టేకే. నేను నార్మల్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయా, కానీ మనం సూపర్ స్టోర్ కి వెళ్ళాలి. ఈ ఐటమ్స్ అన్ని సూపర్ స్టోర్ లోనే ఉంటాయి. మర్యాదగా చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ. ఇలాంటి సెన్సిటివ్ ఐటమ్ ని నార్మల్ గా ఇస్తే డేంజర్ అని చెప్పి ప్యాకింగ్ చేసి మరీ ఇచ్చారు. అలా కస్టమర్ కి కత్తి డెలివరీ చేశానో లేదో రప్పా 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 నరికేసాడు. అసలు నాకైతే కంట్లోంచి నీళ్లు కూడా వచ్చాయి. ఉల్లిపాయలు అంతలా నరికాడు. నెక్స్ట్ ఆర్డర్ ఫుడ్ రైడ్ పడింది. ఎమ్మి బీ నుంచి హనీ బీ బిర్యానీ అంట, అంటే తేనె తీగల బిర్యానీ. ఇదే ఆ తేనె తీగల బిర్యానీ గైస్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, తేనేసుకుని తినండి, ఇంకా బాగుంటది. ఎందుకైనా మంచిది, అంబులెన్స్ ని దగ్గర పెట్టుకోండి. కస్టమర్ కి తేనె తీగల బిర్యానీ సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసా. 80 రూపీస్ వచ్చాయి డెలివరీ చేసినందుకు. ర్యాపిడోగా 12 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి మెల్లగా నన్ను ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసేలా చేద్దాం అనుకున్నాడు, కానీ పికప్ చూడండి 4.2 కిలోమీటర్స్ డ్రాప్, 5.9 కిలోమీటర్స్, 3.4 కిలోమీటర్స్, అంటే 8 కిలోమీటర్స్ అలా వెళ్తే 70 రూపీస్ 60 రూపీస్ ఇస్తున్నాడు అంతే. పాపం ఎవరో టిక్ టాక్ యాప్ బ్యాన్ అయినందుకు బాధలో టిక్ టాక్ స్నాక్స్ అని పెట్టుకున్నాడు దాని గుర్తుగా. లాంగ్ రైడ్స్ ఏం పడట్లేదు అని చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసా. 3.1 కిలోమీటర్స్ 50 రూపీస్ వచ్చేసాయి. ఈగ మూవీ విలన్ కి ఇచ్చేస్తుంది రైడ్ బుక్ చేసుకున్నాడు. పాపం ఈగలు దోమలు అన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయంట. బేగంపేట నుండి బోర్బండ దింపమంటే ఈగ కంట ఫాస్ట్ గా వెళ్ళి దింపేశా. అమీర్పేట్ మెట్రో దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ నుంచి ఎవరైనా పారిపోతారేమో రాంగ్ రూట్ లో అని చెప్పి 2 పోలీసుని పెట్టారు కాపలాగా. 103 ఈగల్ని దాటుకుంటూ వచ్చినందుకు 103 రూపీస్ వచ్చాయి. 2 రోజులకు ఒకసారి హలీం తినందే మనశ్శాంతిగా ఉండదు భయ్యా. అబ్బా సూపర్ గా ఉందండి. హలీం ఆర్డర్ చెప్పగానే 24 కిలోమీటర్స్ రైడ్ పడింది. ఇంకా హలీం పార్సల్ కట్టేమన్నా, కానీ అప్పటికే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ర్యాపిడోలో రైడ్స్ ఏం పడట్లని ఊబర్ ఆన్ చేసా. ఊబర్ లో ఒక రైడ్ పడింది, హైటెక్ సిటీ టు రాంబాగ్. 13 కిలోమీటర్స్ కి 143 రూపీస్ వచ్చాయి. ఇక్కడ బిల్ ఏమో 114 చూపిస్తుంది. కస్టమర్ ప్రమోషన్ అప్లై చేసుకున్నాడు, సో 30 రూపీస్ మనకి అకౌంట్ లో యాడ్ అవుతాయి. ర్యాపిడో వార్నింగ్ ఇస్తుంది, స్టాప్ డూయింగ్ ఆఫ్లైన్ రైడ్స్, యూ విల్ గెట్ సస్పెండెడ్ అని. ర్యాపిడోలో లాగిన్ అవర్స్ ఏముండవు కదా, అసలు వీడికి సంబంధం. ఊబర్ లోనే మళ్ళీ ఒక రైడ్ పడింది, 9.3 కిలోమీటర్స్ రాంబాగ్ టు వట్టెపల్లి. రాంబాగ్ టు వట్టెపల్లి, రాంబాగ్ వట్టెపల్లి. కస్టమర్ ఫాస్ట్ గా వట్టెపల్లి వెళ్ళాలంట, సో ఫాస్ట్ గా వెళ్ళి పికప్ చేసేసుకున్నా. అసలుకి ఊబర్ లో అమౌంట్ ఇచ్చేది తక్కువ, దానికి తోడు కస్టమర్లు ఇంకా టైం వేస్ట్ చేస్తారు. కస్టమర్ అజయ్ దేవ్గన్ ఫ్యాన్ అంట, పలుకులలో కేసరి కొనడానికి వెళ్ళాడు. గుడ్ కలవర్ ని డ్రాప్ చేసినందుకు 91 రూపీస్ వచ్చాయి. ఈ హోటల్ వాళ్ళకి తెలివి మామూలుగా లేదు. టీ కప్ ని చూడండి ఎంత పైన ఎట్టారో. చాలా దూరం నుంచే దర్శిపోతుంది టీ ఇక్కడ దొరికేస్తుందని, సో నైట్ లో ఇక్కడికి వచ్చేస్తారు టీ తాగడానికి. మొన్నటి వీడియోలో దెబ్బ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిషియన్స్ ని చూపించా కదా, ఇప్పుడు సినిమాటోగ్రఫర్ ని చూడండి. 12 తర్వాత అసలు ర్యాపిడోలో రైడ్ వేయలేదు. ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి నాచారం నుండి రైడ్ వేసాడు, నాచారం టు సీతాఫల్ మండి. కస్టమర్ పికప్ లొకేషన్ ఎక్కడో అడవిలో పెట్టాడు, సో కస్టమర్ ని ఎత్తుకోవడానికి 15 మినిట్స్ లేటు. మళ్ళీ డ్రాప్ లొకేషన్ దగ్గర వెళ్ళాక కస్టమర్ పేమెంట్ చేయలేదు, వేరే వాళ్ళు పేమెంట్ చేశారు, అక్కడ ఒక 20 మినిట్స్ లేటు. ఇంకా మెల్లగా తెల్లారుతుంది కదా, బ్యాక్ టు బ్యాక్ రైడ్ స్టార్ట్ అయినాయి. 14 కిలోమీటర్స్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేశా, పద్మారావు నగర్ టు ఎల్బీ నగర్. 14 కిలోమీటర్స్ కి 188 రూపీస్ వచ్చాయి. 1 అవర్ కి ఒకసారి ఇలాంటి రైడ్ పడ్డా చాలు, కానీ అసలు 3-4 అవర్స్ రైడ్స్ అయ్యట్లేదు నైట్ అయితే. ఇంకా లాస్ట్ రైడ్ ఎల్బీ నగర్ టు నాగోల్ పడింది. కస్టమర్ విజయవాడ నుంచి ఇప్పుడే బస్ దిగాడంట. దారిలో వెళ్తుంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పా. 3 months లో 1100 సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చేసారు. అదే నువ్వు అమ్మాయి అయి ఉంటే ఇప్పటికి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసేవాళ్ళు అని అంటున్నాడు. ఇంకా లాస్ట్ రైడ్ కి 78 రూపీస్ వచ్చాయి. మన లాస్ట్ రైడ్ కి బొక్క పడింది, ఎందుకంటే 0 కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది, సో 16% కట్ చేసేసుకున్నాడు ర్యాపిడో గాడు. మళ్ళీ రైడ్ ఏమైనా పడుతుందేమో అని ఇంకా ఫాస్ట్ గా 0 కమిషన్ ప్లాన్ కొనేసా. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 820. నా బండి రోజు 8 hours లో 10 రైడ్స్ కి 120 కిలోమీటర్స్ తిరిగింది. సో 820 నుండి 170 పెట్రోల్ తీసేస్తే 650 మన సేవింగ్స్. 30,000 లో 8,290 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 10.